కృష్ణవేణి పెళ్లి చేసుకుంటున్న వంశీకృష్ణ మెంటల్ కండిషన్ బాగోలేదు. కృష్ణవేణికి మీరు పెళ్లి చేసి పంపించేది అత్తారింటి కాదంకుల్, శ్మశానానికి. నిన్ను ఓ ముఖ్యమైన విషయం అడగాలి. ఆ వంశీ కృష్ణవేణి మెడలో కట్టేది పసుపుతాడు కాదు, ఉరితాడు, 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 ఉరితాడు. కృష్ణవేణికి మీరు పెళ్లి చేసి పంపించేది అత్తారింటి కాదంకుల్, శ్మశానానికి, 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 శ్మశానానికి. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? ఆ భద్రాచలం వంశీ గురించి అలా చెప్పాడేంటి? వంశీ అలాంటి వాడైతే కృష్ణవేణి ఎందుకు ఒప్పుకుంటుంది? లక్ష్మి, రా లక్ష్మి, నీతో మాట్లాడాలి, రా. ఏమైందయ్యా? లక్ష్మి, నా తల వేడెక్కిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయి, భయంగా ఉంది లక్ష్మి. అయ్యో, ముందు మీరు మంచినీళ్ళు తాగండి అయ్యా. నాకొద్దు లక్ష్మి, ముందు నేను చెప్పేది విను. ఇంట్లో అందరూ పెళ్లి సంబరాల్లో ఉంటే మీ ముఖంలో బాధ భయం చూసి మీరేదో టెన్షన్ పడుతున్నారని వచ్చానయ్యా. ఏంటో చెప్పండి. లక్ష్మి, నీకు భద్రాచలం తెలుసు కదా? తెలుసు కదా? తెలుసయ్యా, ఇందాక భద్రాచలంతో మీరు మాట్లాడడం నేను గమనించాను. భద్రాచలం కృష్ణవేణి పెళ్లి చేసుకోపోయే వంశీకృష్ణ గురించి చాలా దారుణంగా మాట్లాడారు లక్ష్మి. భద్రాచలం మాటలు విని ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది లక్ష్మి. వంశీబాబు గురించి ఏం చెప్పాడయ్యా? రత్నప్రభాదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మోసం చేసి కృష్ణవేణిని కోడలుగా చేసుకుంటుంది. ఆ వంశీ కృష్ణవేణి మెడలో కట్టేది పసుపుతాడు కాదు, ఉరితాడు. కృష్ణవేణికి మీరు పెళ్లి చేసి పంపించేది అత్తారింటి కాదంకుల్, శ్మశానానికి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు లక్ష్మి? మీరేం చేయనక్కర్లేదయ్యా, సంతోషంగా ఉండండి. ఏంటి లక్ష్మి నువ్వు చెప్పేది? ఆ భద్రాచలం మాటలు విని అనవసరంగా మీ మనసు పాడు చేసుకున్నారు కదయ్యా. లక్ష్మి, అవునయ్యా, భద్రాచలం మాటలు మీరు నమ్మకండి. ఏంటి లక్ష్మి నువ్వు చెప్పేది? వంశీబాబు గురించి వాడు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలయ్యా. ఇందాక వాడు మీతో మాట్లాడుతున్నప్పుడే వాడి మీద నాకు అనుమానం వచ్చిందయ్యా. లక్ష్మి, వంశీబాబు గురించి మనతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆ భద్రాచలానికి ఏముంది? ఉందయ్యా. ఎందుకంటే వాడు కృష్ణవేణిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అవునయ్యా, ఒకరోజు ఏం జరిగిందో తెలుసునా?
నాకు అభిమానమే, కానీ కృష్ణవేనంటే నాకు చాలా ఇష్టమా ఆంటీ. కృష్ణవేణి అయితే నేను పెళ్లి చేసుకుంటాను ఆంటీ. అలివేణి మొరటుగా ఉంటుంది, నేను కూడా అలాంటి వాడినే. కృష్ణవేణి చదువులోనూ ఫస్ట్, మోడ్రన్గా అందంగా ఉంటుంది. అలా ఆ రోజు వాడు కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటానంటే తోడికోడళ్ళం తిట్టి పంపించాం. ఆ రోజు నుంచి వాడి మనసులో అక్కసు పెంచుకుని కృష్ణవేణి పెళ్లి అని తెలుసుకుని వచ్చాడు. నాకు దక్కని కృష్ణవేణి ఇంకెవరికి దక్కకూడదని ఇలా మీకు లేనిపోయినవి కల్పించి చెప్పాడయ్యా. లక్ష్మి, నువ్వు చెప్పిందంతా నిజమేనంటావా? ఏంటయ్యా మీరు కూడా, ఈ కాలం కుర్రాళ్ల సంగతి మీకు తెలీదా ఏంది? ప్రేమించినమ్మాయి దక్కకపోతే యాసిడ్ పోస్తుండారు, ఎంటబడి కత్తులతో పొడుస్తుండారు. టీవీల్లో పేపర్లో ఎన్ని చూడటం లేదు. మీకు నేను చెప్పాలనా ఏంది? అంత దూరం ఎందుకయ్యా? కృష్ణవేణికి పెళ్లి సంబంధం రావడం ఇంట్లో మా అమ్మకే ఇష్టం లేదు. అది కూడా మీ మొహం మీదే చెప్పింది. ఇంకా బయట వాళ్ళు ఊరుకుంటారా? వాడు కడుపు మంటతో చెప్పాడు. నవ్వుకుని వదిలేండి అయ్యా. సరే, వంశీ అలాంటి వాడైతే మనకు తెలియదు, కానీ ట్యూషన్కి వెళ్లి కృష్ణవేణి రోజూ చూస్తూ ఉంటుంది. పైగా మాట్లాడాను అని కూడా అనుండ్లా. కృష్ణవేణి చదువుకున్న పిల్ల, పైగా తెలివైంది. చూసి చూసి అలాంటి వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంటుందయ్యా? నీకీ పెళ్లి ఇష్టమేనా అని మీరు అడిగితే మనస్ఫూర్తిగా ఇష్టమని చెప్పుండ్లా. ఇష్టం లేకపోతే వద్దని చెప్తుంది గాని మీతో అబద్ధం ఎందుకు చెప్తుందయ్యా? నిజమే లక్ష్మి, నిజమే నిజమే లక్ష్మి. ఆ భద్రాచలం మనసులో అక్కసు పెట్టుకొని ఈ పెళ్లి ఆపాలని వంశీబాబు మీద నిందలేసి చెప్పాడు. అంతే అంతే లక్ష్మి. అమ్మయ్యా, కాస్త మంచినీళ్ళు లక్ష్మి. అలాగే. అమ్మో, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తీసుకోండి అయ్యా. లక్ష్మి, ఒక్క క్షణం నేను తప్పు చేశానేమోనని భయపడ్డాను. అమ్మో. అయినా మీరు మీ కూతురు విషయంలో తప్పు చేస్తారేమో గాని మేనకోడలి విషయంలో తప్పు చేయరయ్యా. నువ్వలా మాట్లాడక లక్ష్మి. ఇద్దరూ నా బిడ్డలే. ఎవరికి అన్యాయం జరిగినా నా మనసు తల్లడిల్లిపోతుంది. సర్లేండి, మీ దిగులు పోయింది కదా, ఇంక రండి. కృష్ణవేణి అదృష్టవంతురాలు. ఆ అదృష్టాన్ని ఎవ్వరూ చెరపలేరు. మీరు చెప్పిన జమీందారు రత్నప్రభ గారు ఇల్లు ఇదేనమ్మా?
నేను మళ్ళీ చేస్తాను. ఏయ్, ఎవరమ్మా నువ్వు? నువ్వు ఆగవయ్యా. చంద్రకళ చెప్పినట్టు లంకంత కొంపే గాని శ్మశానలా ఉందేంటబ్బా? హలో పెద్దమ్మా, ఏంటి లోపలికి వస్తున్నావు? ఎవరు కావాలి మీకు? ఇదిగో అబ్బి, మీ ఇంట్లో హడావుడు లేదేంటి? హడావిడి ఎందుకమ్మా? ఇంట్లో పెళ్ళేం జరగట్లేదు. అసలు మీరెవరు? ఇది జమీందార్ రత్నప్రభ గారి ఇల్లేనా? అవును. వాళ్ళ పెద్దబ్బాయి వంశీకృష్ణ పెళ్లి కదా. పెళ్లి లేదు గిల్లి లేదు, వెళ్ళవమ్మా. అట్లా విసుక్కోకురా అబ్బి, నేనేం భోజనానికి రాలేదు. రత్నప్రభ గారికి నేను బాగా తెలుసు. దురదృష్ట జాతకులైన నా మనవరాలు ఈ ఇంటి కొడలు కాబోతుంది. నేను వెళ్ళి రత్నప్రభ గారితో మాట్లాడాలి. అమ్మా, 6 గంటలు దాటితే లోపలికి వెళ్ళడానికి కొత్త వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదు. కాంతం వచ్చిందని ఫోన్ చేసి చెప్పవయ్యా. అమ్మా, మేడం 6 దాటితే ఫోన్ లిఫ్ట్ చేయరు. పైగా మేము ఫోన్ చేసి చెప్పకూడదు. ఓసిని పాసగాల కాంతం వచ్చిందని చెప్పు చాలు. అరే, నా ఉద్యోగం ఊడగొట్టలా ఉన్నావే, వెళ్ళవమ్మా వెళ్ళు. ఏంట్రా విసుక్కుంటున్నావు? తాట తీస్తాను రబ్బి. అరే, పెద్దదానివని మర్యాద ఇచ్చి మాట్లాడతామంటే తాట తీస్తానంటావా? ముందుకడి నుంచి పో. ఏంట్రా పోపో అంటున్నావు? లోపల ఉన్నవాడి సంగతి అట్టా ఉంచి బయట ఉన్న నీకు ఆవరేషన్ ఎక్కువైనట్టుంది. నేను పోను, ఏం చేసుకున్నావు చేసుకో. అమ్మా, నీకో దండం పెడతా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా పో. వీడితో గొడవ పెట్టుకుని లోపలికి వెళ్ళడం కంటే రహస్యంగా వెనక నుంచి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చావు, వెళ్ళమ్మా వెళ్ళు. అట్టాగలే అబ్బి, వెళ్ళొస్తాను. అక్కడేమో మెహందీ ఫంక్షన్తో ఆటలు పాటలు డాన్సులు చేస్తుంటే ఇక్కడ జమీందార్ ఇంట్లో ఇంకెంత ధూమ్ధామ్గా ఉండాలి. ఏది ఇంట్లో పెళ్లికల ఏడుంది? చౌకలు ఉట్టి పడుతుంటా. ఈ పెళ్లి వెనక ఏదో రహస్యం ఉంది. ఎంత రాత్రి అయినా సరే ఆ రహస్యం ఏమిటో కనుక్కొని ఇంటికి వెళ్తాను. బామ్మా, ఏం సినిమా ఇది? పెళ్లి పుస్తకం. పెళ్ళి ఎవరికి బామ్మా? హీరో హీరోయిన్ కి. నువ్వు కూడా రేపు పెళ్లిలో అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేయాలి. ఎందుకు చేయాలి? నువ్వు చెప్పినట్టు అందరూ వినాలంటే నువ్వలా చేయాలి. నువ్వు మంగళసూత్రం కడితే కృష్ణవేణి నువ్వు చెప్పినట్టు వింటుంది. అయితే తనెక్కడుందో ఇప్పుడే పిలు. ఇప్పుడెందుకు నాన్నా? ఇప్పుడే తాళి కడతాను. ఇప్పుడు కాదు నాన్నా, కృష్ణవేణి రేపు వస్తుంది. నాకిప్పుడే పెళ్లి కావాలి బామ్మ. పెళ్లి రేపు నాన్నా. రేపైతే నాకు పెళ్ళొద్దు. నేను పెళ్లి చేసుకోను. నాకు పెళ్ళొద్దు. వంశీ, నా మాట విను. నేను వినను. వంశీ, పెళ్లి డ్రెస్ అత్తయ్య, వంశీకి చూపిద్దామని తీసుకొచ్చాను. రత్న, తన బిహేవియర్ క్షణక్షణం మారిపోతోంది. మొండిగా మాట్లాడుతున్నాడు. వంశీ ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే రేపు పెళ్లిలో తనని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావడం లేదు. పెళ్లి క్యాసెట్లు చూపిస్తే పెళ్లి మండపం వాతావరణం అలవాటు చేసుకుంటాడని ఈ ఏర్పాట్లు చేశాను. కాని ఇలా సడన్ గా కోపంతో లేచి వెళ్ళిపోతాడని అనుకోలేదమ్మా. అత్తయ్య, మీరే ఇలా డిసప్పాయింట్ అయితే ఎలా? వంశీని కూల్ చేసే ప్రయత్నం చేయండి. అవును రత్న, ఏదో ఒకటి చేసి పెళ్లికి ప్రిపేర్ చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. అతని బిహేవియర్లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందనిపిస్తుంది.
స్టైలిష్ బిహేవియర్ ఉంది, బట్ చైల్డ్ గా ట్రీట్ చేసే మటుకు కోపం వస్తుంది. రేపు వంశీ పెళ్లి, ఎల్లుండి అమావాస్య. ఇదేంటి, ఇంటి వెనక్కొస్తే ఇంకో ఇల్లుంది. అమ్మో, ఎంత పెద్ద ఇల్లు! కృష్ణవేణి, నీకెంత రాణివాసం వచ్చిందే.